సహచరులకు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈ రెండోసారి కలుసుకుంటున్నాం. రాజకీయ కూటమి అనేది మీకు తెలుసు ఒక వ్యాక్యూమ్, పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి ఏర్పాటు చేయాలనుకున్నాం. ఎందుకంటే సుదీర్ఘకాలం బీఆర్ఎస్ చేసినటువంటి అరాచకాలు ఏంటో, అవినీతి ఏంటో మనం చూసాం. మేము ఎంతమంది మాట్లాడినా ఇప్పుడు ఆఖరి కూతురే వచ్చి సర్టిఫికేట్ ఇచ్చింది, ఐఎస్ఐ సర్టిఫికేట్. సో అని నిజమేంది వెళ్ళిపోయింది. ఇంకా చెప్తుంది పాపం రోజు, ఇంకా మాకు కూడా తెలియదు సంగతులని. సో అది అంతా ఇక మళ్ళీ అవకాశం ఇస్తే ఈ తెలంగాణ అనేది ఇక రాజస్థాన్ ఎడారైంది కాబట్టి వాళ్ళు లేనట్టే. ఇక కాంగ్రెస్ ఏదో ఉద్ధరిస్తుంది అనుకుంటే భాషలో సమానంగానే ఉన్నాడు, కానీ మళ్ళీ వ్యవహారంలో ఆయన అసలు ఆయనకంటే ఘోరంగా ఉన్నాడు. సామాన్యుడు అడిగితే ఈయనకంటే ఆయన ఏం చేస్తారంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి అట్లాడు, ఆయన విజన్ డాక్యుమెంట్ 2047 అంటాడు, రూపాయి లేదంటాడు, కోసుకొని తినండి అంటాడు. మరి ఏం చేస్తాడు ఈయన, ఎందుకు తీసుకున్నాడు పగ్గాలు? నాకున్న 8,600 కోట్లు రండి కృష్ణయ్య గారు, రండి మందకృష్ణ గారు, మీకే ఇస్తాం, మీరే పంచుకోండి. అది ఎన్నుకున్నది ఆయన వీళ్ళనా? ఆయన ఏం మాట్లాడతారో అర్థం కాదు. నేనైతే విచిత్రంగా ఉంది, ఇట్లాంటి ముఖ్యమంత్రి చూడలేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్యూమ్లో బీజేపీ ఎందుకో లేవట్లేదు. వాళ్ళకి నిజం కూడా అవకాశం రావచ్చు, ఇవ్వచ్చు. లేవడా ఏం చేస్తావు, లేపుతావా? సో ఈ వ్యాక్యూమ్లో ఈరోజు ఖచ్చితంగా మనం ఒక ఆల్టర్నేట్ క్రియేట్ కావాలి. ఈ ఆల్టర్నేట్ ఎవరికి రావాలి? రాజ్యాధికారం 85% 90% ఉన్నటువంటి బీసీలకే రావాలి, బీసీ ఎస్సీ ఎస్టీలు. అది రావాలంటే అది మామూలు పని కాదు, పెద్ద టాస్క్ అది. ఎందుకంటే రాజకీయ పార్టీలు మొత్తం పొలిటికల్ అట్మాస్ఫియర్ కరప్ట్ చేసినాయి. ఎట్లా చేసినాయి కదా అంటే 100 కోట్లు పెట్టింది ఎమ్మెల్యే గాడు, 300-400 కోట్లు పెట్టింది ఎంపీ గాడు. అది ఓటే బాబు ఓటరా అంటే 2 ఇస్తావా 3 ఇస్తావా అని అడుగుతున్నాడు ఓటర్. అంత దరిద్రంగా తయారైన డెమోక్రసీ, దీన్ని మనం డెమోక్రసీ ఎట్లా అంటాం. సో దీన్ని సంస్కరణ కూడా చేసుకోవాలి మనం. ఈ విధంగా రాజకీయాలు ఉంటే అసలు ఎవడు అడగడానికి లేదు. 8 సంవత్సరాలు లాస్ట్ టైం మీకు చెప్పిన ఆర్టికల్ రాశాడు, నేను ఉత్సవ విగ్రహాన్ని, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే నేను ఉత్సవ విగ్రహాన్ని అంటాడు. ఆయన పోతున్నట్టు ఆఫీసులకు కాగితాలు ఇస్తున్నట్ట, వాళ్ళేమో మళ్ళీ పోతే అంటారట డబ్బులు ఇవ్వసారు అన్నట్ట. ఈయన మళ్ళీ ఇవ్వడానికి వీల్లేదు, ఈ కాగితం ఇచ్చినట్టు కలవడానికి వీల్లేదు, కాబట్టి ఇట్లా పండుకుంటున్నట్ట. ఈ పరిస్థితి రూలింగ్ పార్టీ వాడు చెప్తున్నాడంటే ఎంత అధ్వానంగా ఉందో అడ్మినిస్ట్రేషన్ మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఒక ఆల్టర్నేట్ క్రియేట్ అయితే తప్ప ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైని కోల్ బ్లాక్ ఉంది, 2 మంత్రుల మధ్య కొట్లాట, అది బట్టి తీసుకోవాలా వెంకటరెడ్డి తీసుకోవాలని పంచాయతీ నడుస్తుంది. ఇదేది పరిస్థితి అసలు? ఆ సింగరేణి ఎందుకు? సింగరేణి నేను ఒక పర్యావరణవేత్త, ఫారెస్ట్ ఆఫీసర్, ముందుగా టు స్టార్ట్ విత్ డిఎఫ్ఓ. నేను అసలు మీరు సత్తుపల్లి పోతే డ్రింకింగ్ వాటర్ లేదు, మణుగూరు పోతే అడవి పోయింది, ఇల్లు ఎందుకు కొలాప్స్ అయిపోయింది, ఇట్లా గుర్తుంది, పేక మెళ్ళకి గుర్తుంది అది అండర్గ్రౌండ్ మైనింగ్ చేసినాక. మొత్తం విధ్వంసం చేసి ఎవరి కోసం పోయి, నీ సొమ్మంతా నీ అడవులు పోయి, నీ ప్రాపర్టీ పోయి, ఎవరికి లాభం? నా తెలంగాణ ధ్వంసం చేసుకొని నువ్వు ఎవరికి అప్పచెప్తున్నావు? ఎవరు తీసుకుపోతున్నాడు దాన్ని? అంటే మంత్రులు, వాళ్ళ చుట్టాలు, వీళ్ళ కోసం మనం ఈ సింగరేణి కార్మికుడు బొగ్గలది తవ్వి అప్పచెప్పాలి, వాళ్ళకి లాభాలు. నేనంటున్నా మూసిపారేయాలి సింగరేణి, లేదా 51% వాటా కార్మికులకి ఇవ్వాలి. అందుకే షేర్ ఉంది కదా గవర్నమెంట్కి, ఆఫ్ ఇండియాకి 49, 51 స్టేట్ కాదు, 51 లేబర్కి. వాళ్ళే పార్ట్నర్స్. ఆ పార్ట్నర్షిప్లో స్టేట్ అండ్ సెంటర్ పార్ట్నర్షిప్ తీసుకోండి. ఇది వీలు కాదనుకో టోటల్ సింగరేణి మూసిపారే, మాకైతే నష్టం లేదు, ఆ ఉన్న అడవైనా బతుకుతుంది అని నా ఉద్దేశం ఒక పర్యావరణవేత్తగా. సో ఇట్లాంటి అంశాలు తెలంగాణలో అది ఏదైనా తీసుకోవాలి, అసలు సర్వనాశనం అయిపోతుంది తెలంగాణ. అడిగినోళ్ళు లేడు, రోజు ఈ పంచాయతీలు, నీ పర్సెంట్ ఎంత, నా పర్సెంట్ ఎంత. అధికారులు అయితే యథేచ్ఛగా లూటీ చేస్తున్నారు. ఒక్కొక్కరిని ముట్టుకుంటే 800 కోట్లు 1500 కోట్లు ఏసీబీని ముట్టుకుంటే ఒక్క దగ్గర 1500 కోట్లు దొరుకుతాడు. అది ఏంది విచ్చలు పెడతాం అసలు. కాబట్టి మేము ఆలోచించేది, మేము కామన్వెల్త్ ప్రోగ్రామ్ మేము ముందు ఇచ్చినాం, మేము అందులో ఇవన్నీ రాసినాం. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మనం ఎంతో మనకంత, మనం ఎంత ఉంటే అంత రాజ్యాధికారులో వాటా రావాలి. ఇది సాధ్యపడాలంటే చాలా పెద్ద ఎత్తున అందరం కూడా కదలాలి. ఆ స్పిరిట్ వచ్చింది అనేది క్రోడీకరించబడాలంటే పెద్ద ఎఫర్ట్ కావాలి. మీ అందరం కూడా ఇక్కడ 9-10 మంది ఒక సేమ్ వేవ్ లెంత్ ఉండి ఒకే కాన్సెప్ట్ నమ్ముతున్నాం కాబట్టి, బహుజనులకు రాజ్యాధికారం కావాలనుకుంటున్నాం కాబట్టి, వీళ్ళ ఓట్లు చీలకూడదని ఆశిస్తున్నాం కాబట్టి కూటమికి రేపడ్డాం. ఈ కూటమికి ఏం సీమలు లేవు. మేము మీలాను కూడా ఆలోచిస్తున్నాం. మాకు వేరే వేరే సింబల్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు కొత్తగా ఫుట్బాల్ అలాట్ అయింది, మన సార్కేమో చపాతీ రోల్ అలాట్ అయింది, మళ్ళా విజిల్ అలాట్ అయింది మా ఇంకో సోదరుడికి అశోక్కి, ఏదాన్ని మన టీఆర్ఎస్ ఆయన పార్టీ పేరు, ఇందులో విజిల్ వచ్చింది. ఇట్లా మా పార్టీలన్నిటి కూడా వేరే వేరే సింబల్ ఉన్నా కూడా మేము వచ్చే స్థానిక ఎన్నికలు ఏమన్నా కానీ అందరం కలిసి సీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం, ఒకళ్ళ మీద ఒకళ్ళం పోటీ చేయం. ఇంకా కొంతమంది వచ్చిన అనుకోండి, వాళ్ళు కూడా కలుపుకొని ఆ సీట్లు
ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడకుండా సంయుక్తంగా ఒక కృషి చేస్తాం. ఇది స్థానిక ఎన్నికలు ఒక టెస్ట్ పాయింట్ మాకు. ఇది బిగినింగ్, ఇది సడన్గా వచ్చినాయి, మేము ఇంకా పూర్తి ప్రిపేర్డ్ లేము. కాబట్టి ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా దీన్ని తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేసి ఈ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్ళి రాబోయే రోజు వచ్చే మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఇంకా మరింత మందిని బ్రాడ్ బేస్డ్ కూటమి కింద ఏర్పాటు చేసుకొని అందరం కలిసి ఈ ఓట్లు చీలకుండా కృషి చేసి పిల్లలు ఎంకరేజ్ చేసి అవినీతి రహిత సమాజ నిర్మాణం, యూత్కి రాజ్యాధికారం. బీసీలే కాకుండా యూత్కి కరప్షన్ మీద అప్పుడే ఆలోచనలు రావు. సో వాళ్ళు కమిట్మెంట్, సేవా తత్పరత ఉంటుంది. సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే భయపడుతున్నారు యూత్ పాలిటిక్స్ రమ్మంటే. లీస్ట్ ప్రియారిటీ పాలిటీషియన్ అనే వాళ్ళందరికీ అత్యంత కరప్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే నెంబర్ 1 పాలిటిక్స్. సో వాళ్ళంతా భయపడుతున్నారు ఈ రాజకీయాలు, ఈ పంచాయతీ మాకెందుకు, హెరాస్మెంట్ మీరు చూస్తారా మీడియాలో. అవన్నీ విలేకరులు కూడా అడ్డగోలు అరేంజ్ చేసి లోపల పారేసారు. నిన్న మొన్న చెప్తున్నా. అంటే ప్రభుత్వంలో ఉన్నవాడు వాడు పంచుకోవడానికి, అవినీతికి మన అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ఏ వ్యవస్థను వదిలిపెట్టట్లేదు. కాబట్టి దీని సంస్కరణ అవసరమని మేము అనుకుంటున్నాం. టైం పడుతుండొచ్చు, కానీ మా ఆలోచన మాత్రం ఇది. ఈ కూటమి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మా లాల్ నాయక్ అన్నట్టు ఈ సక్సెస్ అవుతుందని మా కాన్ఫిడెన్స్ ఉన్నది. ఇంకా బ్రాడ్ బేస్డ్గా ఎంతమంది వస్తే అంతమంది తెరుచుకుంటాం. మేము వాళ్ళ కరపత్రాలు మేమే ఇస్తాం, కండువాలు మేమే ఇస్తాం, వాళ్ళకి కావాల్సినటువంటి ఆ సింబల్కి సంబంధించిన వ్యవహారం అంతా మేమే ఇస్తాం. ఒక్క పైసలు ఇవ్వం, ఎందుకంటే అది మా ఫిలాసఫీ కాదు. ఓటుకు నోటు మేము ఇవ్వలేం, అదే కదా ఫిలాసఫీ, వద్దని కదా. ఈ మీలా అనేది చూడండి, నీలాంటి అలాంటి స్పాన్సర్ చేస్తాం తక్కువ ఖర్చు. సో ఆ పిల్లలకి అది కూడా ఉండదు కాబట్టి పూర్తి చేయడం. కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా మేము ద్వారా అప్పీల్ చేస్తున్నాం, యువత ముందుకు రావాలి. స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్లో ప్రతి దగ్గర మేము నిలబడండి. అది కాకుండా నేను గతంలో మీకు చెప్పిన అపార్ట్ ఫ్రమ్ దట్ మేము జాబ్ మేళాలో కండక్ట్ చేస్తాం. లాస్ట్ టైం వినోద్ చెప్పండి. ఏదో ఒక ఆబ్జెక్టివ్ మాకు, ఎందుకంటే పిల్లలకు శిక్షణ ఇవ్వాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. దీనికి మేము మా స్కిల్ మంత్రి, మాకు సంబంధించిన స్కిల్ మంత్రి మావాడే కాబట్టి ఆయన లాస్ట్ టైమే ఒక జాబ్ మేళా స్టార్ట్ చేసి ఇక్కడ 2000 మందికి ఉద్యోగాలు ఇచ్చిపోయాడు. అది గవర్నమెంట్ చేయట్లే ఆ పని, నిద్రపోతుంది మంచిగా. స్కిల్ యూనివర్సిటీ పెట్టింది, ఒక్క పిల్లాడు బయటికి రాలింటాడు 1.5 year. ఆ స్కిల్ యూనివర్సిటీ వాడు ఏం చేస్తాడు నాకే తెలియదు. కాబట్టి అది కూడా మేము ఎందుకంటే యాక్చువల్లీ మిత్రుడు చెప్పినట్టుగా ఈ కూటమి సమావేశాలు ఎలక్షన్స్ లోపల ముగిద్దాం అనుకున్నాం. సడన్గా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. February 15th ఎప్పుడైతే నోటిఫికేషన్ పీరియడ్ అయిపోతుందో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే లోపల కూటమి సమావేశాలు జిల్లా వారీగా 2-3 కంప్లీట్ చేస్తాం. నోటిఫికేషన్ రాలేదనుకోండి సాధ్యమైనంత ప్రతి జిల్లాలో పెడతాం. అక్కడ ఏంటి అంటే నాట్ ఓన్లీ దిస్ ఫిలాసఫీ, విల్ ట్రై టు ఎంపవర్ యూత్. వాళ్ళకి ఉద్యోగాలు, వృత్తి, నైపుణ్యం ఇవన్నీ కూడా దిశగా మేము ఉత్త మాటలే కాకుండా చేరుతా కూడా గతంలో చేసాము, మీకు తెలుస్తుంది, నేను ఎన్ని జాబ్ మేళాలు పెట్టినాం. సో అది కూడా యువతకు అందించేటువంటి ఒక సంకల్పంతో ఉన్నాం. మీ అందరికీ కూడా సహకారం కావాలి. మీ అందరి సహకారంతో ఇది సక్సెస్ అవుతుందని ఆశిస్తూ